హాయ్, దిస్ ఈజ్ ఆషా. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురు అత్తగారింటికి తీసుకొచ్చే సారెనే యార్నాలు అంటారు. దాని గురించి ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ యార్నాలన్నీ సర్దుకోవడానికని మనం ఒక బాక్స్ అంటే ఒక సూట్ కేసుని తీసుకోవాలండి. ఆ సూట్ కేసుని తీసుకొని ముందు మనము విఘ్నాలన్నీ ఏమి రాకుండా ఉండడానికి వినాయకుడిని పెట్టుకోవాలి. చిన్న వినాయకుడిని పెట్టుకొని విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని మనం బాక్స్లో అన్నీ రెడీ చేసుకోవాలి. ముందుగా మనం అమ్మాయికి ఇవ్వడానికి అంటే వాళ్ళ ఆడపడుచుకి పెళ్లి కూతురు ఆడపడుచుకి ఇవ్వడానికి మనం వెండి వస్తువులు అనేవి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఆ వెండి వస్తువులు ఏంటంటే కుంకుమ బర్ణ, గంధం గిన్నె, అవి రెండు తీసుకున్నాం మేము. అవి రెండు తీసుకెళ్ళాలి. అవి రెండు పెట్టారు చూడండి. తర్వాత వచ్చేసి ఇవి అమ్మాయి అత్తగారింటికి తీసుకొచ్చిన సారె. ఇవన్నీ చూస్తున్నారు కదా, గిఫ్ట్లు, 5 రకాల స్వీట్స్, ఇవన్నీ తీసుకొచ్చిందండి అమ్మాయి. చక్కగా ఇవన్నీ సర్దేశారు. చూడండి ఎంత చక్కగా సర్దారో. ఇప్పుడు చూసేద్దాం ఏమేమి తీసుకొచ్చిందో అమ్మాయికి, ఆడపడుచుకి. చూసారా, ఇవన్నీ అరటిగెలలు, స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడు మరి అమ్మాయి ఏం తీసుకొచ్చిందో చూద్దాము. ఒక గంధం గిన్నె, ఒక కుంకుమ బర్ణ, ఇవి రెండు తీసుకొచ్చింది అమ్మాయి. అత్తగారికి బట్టలు, ఆడపడుచుకు బట్టలు, వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటే పని మనిషికి బట్టలు, ఆడపడుచుకి అందరికీ బట్టలు పెడతారండి. ఇవి ఖచ్చితంగా తీసుకురావాలి. అత్తగారింట్లో అమ్మాయి చక్కగా పిల్లా పాపలతో మంచిగా ఉండాలని కందపిలకను కూడా తీసుకెళ్ళాలండి. కందపిలకను కూడా వేస్తారు, అది కూడా వేశారు. ఇక్కడ చూడండి, ఇంకా అమ్మాయికి సంబంధించి ఆడపడుచుకి మేకప్ కిట్టు ఇవన్నీ కూడా తీసుకొచ్చిందండి. ఖచ్చితంగా ఇవి తీసుకురావాలి. ఎందుకంటే ఆడపడుచు అంటే అర్ధమొగుడని అర్థం కదా, అందుకనని ఆడపడుచుని వశపరుచుకోవడానికి ఇవన్నీ ఖచ్చితంగా ఆ రోజుల్లో వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీగా వస్తుంది. అలానే ఆడపడుచుకి ఖచ్చితంగా తీసుకురావాలి. ఇవి తీసుకొచ్చింది. అవి కూడా చూస్తున్నారు కదా, ఈ వెండి వస్తువులను కూడా, ఈ వెండి వస్తువులు, మేకప్ బాక్సు, బట్టలు ఇవన్నీ తీసుకొచ్చింది. ఓకే, తర్వాత చూసారుగా వెండి వస్తువులు అనేవి పక్కన పెట్టేశారు. ఆ వెండి వస్తువుల తర్వాత ఇంకేమున్నాయో చూసేద్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఇంకా మనకి సారికి సంబంధించినవన్నీ తీసుకొచ్చినవి చూపిస్తున్నాను చూడండి. ఇవి తరంబ్రాలు బియ్యం, ఇవన్నీ ఆకులు, ఒక్కలు, ఇవి కారం బూంది అమ్మాయి తీసుకొచ్చినవండి. ఇవన్నీ 5 రకాల స్వీట్స్. చలివిండి అండి. చలివిండి మనము ఒక రోజు ముందే దంపుకొని ఆ పిండిని తయారు చేసి ఒక నైట్ నిద్ర చేసిన తర్వాత తీసుకొచ్చుకోవాలి. ఆనవాయితీ ప్రకారం ఒకళ్ళకి బెల్లం చలివిండి ఉంటుంది, ఒకళ్ళకి పంచదార చలివిండి ఉంటుందండి. వాళ్ళ ఇష్టము, అబ్బాయి వాళ్ళ ఇష్టం అండి. తర్వాత వచ్చేసి ఇది కొబ్బరికాయ, అవి గిఫ్ట్లండి. ఇవన్నీ కూడా చక్కగా ఎలా మెరిచి పెట్టారో చూడండి. చూసారా, ఇవన్నీ కూడా ఇంకా చక్కగా ప్యాక్ చేసుకోవాలండి. చూసారా, ఇవన్నీ అమ్మాయికి సంబంధించినవేనండి. అమ్మాయికి తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలి. అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుందండి. ఇన్ని కావాలి అని వాళ్ళు, మగపిల్లవాళ్ళు ఇన్ని కావాలి మాకు, ఇన్ని కేజీలు పసుపు, ఇన్ని కేజీలు కుంకుమ, ఇన్ని కేజీలు చలిపిండి, ఇన్ని కేజీలు సుండిపిండి, ఇవన్నీ కూడా మాకు ఇన్ని కేజీలు కొబ్బరి, ఇన్ని అని చెప్తే మనం దాన్ని బట్టి తీసుకొచ్చుకొని పెళ్లి కొడుకు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు పంచుకునే దాన్ని బట్టి, వాళ్ళ చుట్టాలు బంధువులు ఉంటారు కదండి, వాళ్ళకి ఎంతమంది ఉంటారో అంతమందిని చూసి మాకు ఇన్ని తీసుకురావాలి అని చెప్తారు. 5 రకాల స్వీట్స్ అవన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. చూసారా, ఇలా తీసుకొచ్చారు అమ్మాయి వాళ్ళు. ఇవన్నీ చక్కగా ప్యాక్ చేసుకోవాలండి. చూసారా, ఇవన్నీ ఎంత బాగా తీసుకొచ్చిందో. 5 రకాల స్వీట్స్, హాట్స్, ఇంకా ప్యాకింగ్ తయారయ్యారండి. పెళ్ళంటేనే నూరేళ్ల పంట అండి. జీవితంలో మనకు ఒక్కసారే వస్తుంది అది. చక్కగా ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా పెళ్ళి అనేది చేసుకోవాలి. హ్యాపీగా ఉంటుందండి పెళ్ళి హడావుడిలో.
బాగా అందరం కలిసిపోయి అన్నీ బాగా చేసుకొని అందరం కలివిడిగా ఉంటాం కదండి. చక్కగా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ఆకు ఒక్క తాంబూలం అనేది ఈ కవర్లో వేసేసి ఆ స్వీట్స్ అన్నీ ఐదు స్వీట్స్ కూడా బాక్స్లో వేసేసాము. వేసిన తర్వాత ఈ కార బూందీ అవి విడిగా ప్యాక్ చేసి కవర్లో వేసేసి ఆ బాక్స్ని మాత్రం ఆ చలివిండిని అవన్నీ కూడా పక్కన స్వీట్స్ అన్నీ విడివిడిగా పెట్టేసి ఆ బాక్స్ని ఆ కవర్లో పెట్టేస్తున్నారు. అన్నీ ఇలా కవర్లన్నీ ప్యాక్ చేసుకొని చక్కగా మనకి చుట్టాలు ఎంతమంది ఉన్నారో అంతమందికి మన పక్కన ఉంటారు కదండి, అందరికీ ఇంకా పని చేసుకోవడమే. ఇలా 5 రకాల స్వీట్స్, ఆ చలివిండి, ఆ కొబ్బరి గిన్నె, పసుపు కుంకుమ, అదే తరంబరాలకి ఉంటాయి కదండి బియ్యం, అవి మళ్ళీ సుండిపిండి, అవన్నీ కూడా మనం సర్దేసుకొని చక్కగా అందరికీ ఇచ్చేసుకోవడమేనండి. మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే చూడండి, చూసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో పసుపు దంచడం, హల్దీ, మెహందీ ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. ఓకేనా? లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉంటా మరి, బాయ్. థ్యాంక్ యూ.